అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా రూపాయి విలువలో హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. అయితే గత కొంతకాలంగా రూపాయి విలువలో డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. గత వారం రూపాయి ఆల్ టైమ్ లో టచ్ చేసింది. ఏకంగా 47 పైసలు పడిపోయి ఓ డాలర్కు రూపాయి విలువ 88.75గా నమోదైంది. ఆ తర్వాత మళ్లీ కాస్త కోలుకుని 88.67 వద్ద సెటిల్ అయింది. అయితే ఓవరాల్ గా రూపాయి విలువ భారీగా తగ్గినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలపడటం వల్ల మన రూపాయి వాల్యూ క్షీణించిందనుకుంటే పొరపాటే. ఐరోపా, బ్రిటన్, చైనా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మార్కెట్లో ఈ ఏడాది డాలర్ విలువ భారీగా తగ్గింది. కానీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో మాత్రం విలువ పెరిగింది. అంటే ఇక్కడి కరెన్సీలు క్షీణించాయి. అమెరికన్ డాలర్ తో పోలిస్తే యూరో 11.4%, గ్రేట్ బ్రిటన్ పౌండ్ 6.4%, చైనీస్ యువాన్ 2.3%, జపనీస్ యెన్ 5.2%, కెనడియన్ డాలర్ 3.2%, ఆస్ట్రేలియా డాలర్ 5.4%, బ్రెజిల్ రియల్ 15.2% బలపడ్డాయి. కానీ బంగ్లాదేశ్ టాకా, పాకిస్తాన్ రూపీ, ఇండియన్ రూపీ 1.7%, 2.4%, 3.4% చొప్పున క్షీణించాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో పోలిస్తే మన ఇండియన్ రూపీ ఎక్కువ డౌన్ ఫాల్ అవ్వడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో ఒక అమెరికన్ డాలర్ కు 85.62గా ఉన్న ఇండియన్ రూపీ వాల్యూ సెప్టెంబర్ నాటికి 88.67కు పడిపోయింది. ఈ రూపీ డౌన్ ఫాల్ ఒక అమెరికన్ డాలర్ కే పరిమితం కాలేదు. ఇతర మేజర్ కరెన్సీలతో పోల్చినా ఇదే పరిస్థితి ఉంది. బ్రిటిష్ పౌండ్ తో పోలిస్తే రూపాయి విలువ జూలైలో 117.65 రూపాయలు ఉండగా ఇది సెప్టెంబర్ కు 119.32 రూపాయలకు పడిపోయింది. ఇక ఒక యూరో విలువ జూలైలో 100 రూపాయల 85 పైసలు ఉండగా అది ఇప్పుడు 104 రూపాయల 17 పైసలకు పెరిగింది. అయితే దీనివల్ల ఎగుమతిదారులకు కలిసొచ్చే అవకాశం ఉంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. అదే కంటిన్యూ అయితే రూపాయి విలువ క్రమంగా పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే ఆర్బీఐ ఈసారి రూపాయి విలువను కాపాడేందుకు గతంలో చేసినంత విస్తృతంగా చర్యలు చేపట్టడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరి రూపాయి విలువ ఎప్పుడు పెరుగుతుంది? అమెరికన్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పెరగాలంటే భారత్ లో, అమెరికాలో రూపాయికుంటే డిమాండ్ పెరగాలి. భారత్ లో డాలర్ డిమాండ్ ను ఇది అధిగమిస్తే అప్పుడు రూపాయి విలువ పెరుగుతుంది. ఇది జరగాలంటే ప్రపంచ దేశాలు మన వస్తువులు లేదా సేవలపై ఆసక్తి చూపించాలి. మన గూడ్స్ అండ్ సర్వీసెస్ కు గ్లోబల్ మార్కెట్ లో డిమాండ్ పెరగాలి, లేదా విదేశీ పెట్టుబడులు పెరగాలి. అది స్టాక్ మార్కెట్ లోనైనా లేక నేరుగా కంపెనీలు లేదా ఫ్యాక్టరీలో పెట్టినా సరే. ప్రస్తుత గణాంకాలు చూస్తే భారత్ లో పెట్టుబడులపై గ్లోబల్ ఇన్వెస్టర్లు సందిగ్ధతలో నెలకొన్నట్టు తెలుస్తోంది. రూపీ డౌన్ ఫాల్ కు ఇది నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ టారిఫ్స్ కూడా రూపీ గ్రోత్ పైన ఇంపాక్ట్ చూపిస్తోంది. మరి భవిష్యత్తులో రూపాయి ఈ సవాళ్లను అధిగమించగలదా అనేది ఆసక్తికరంగా మారింది.